హలో అండి. అందరికీ నమస్తే. మరునాడు ఉదయం తెల్లవారుజామునే మెలకువ వచ్చే శౌర్యకి నైట్ అంతా నిద్ర పట్టనందువలన ఇంకా ముసుగు తన్ని పడుకొని ఉంటాడు. ముసుగు లాగుతుంటే మెలకువ వచ్చినా మళ్ళీ ముసుగు లాక్కొని పడుకుంటాడు. ఈసారి బావా కాఫీ అన్న మాటతో నిద్రమత్తు వదిలి ఎదురుగా నుదుటిన స్టిక్కర్, పాపిట్లో కుంకుమ తప్ప మరి ఏ మేకప్ లేకపోయినా కడిగిన ముత్యంలా ఫ్రెష్ గా ఉన్న ఫేస్, గులాబీ రంగు పట్టు చీరతో, మెడలో పచ్చడి పసుపు తాడుతో, చేతుల నిండా గాజులతో కాఫీ ట్రేతో నిలబడి ఉన్న స్నిగ్ధాన్ని చూసి షాక్ అయ్యి మళ్ళీ కళ్ళు నలుపుకొని మరీ చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఉలిక్కిపడి లేచి కూర్చొని పక్కకు చూస్తే స్నిగ్ధ గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. శౌర్య, కలనా? అదే కదా, ఈ కోతి నాకన్నా ముందు లేచి ఫ్రెష్ అయ్యి అడగకుండానే కాఫీ పెట్టిన లేపడం ఏంటి? ఇది జరిగే పనేనా అని అనుకుంటూ బెడ్ పక్కన వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకుని స్నిగ్ధ ఫేస్ పై చల్లుతాడు. అయినా స్నిగ్ధ లేవదు. బాటిల్ వాటర్ నేను నిద్ర లేపటానికే సరిపోతున్నాయే అంటూ మళ్ళీ నీళ్లు చిలకరిస్తాడు. స్నిగ్ధ కళ్ళు నలుపుకుంటూ లేచి శౌర్యాన్ని చూసి గుడ్ మార్నింగ్ టైగర్ అని అంది. శౌర్య కోపంగా టైగర్ నా నేను అంటూ స్నిగ్ధ చెవి పట్టుకొని మెలి తిప్పుతాడు. స్నిగ్ధ ఆవ్ అంటూ లేచి కూర్చొని ఏంటి ఉదయాన్నే నాకు నీ టార్చర్ అని అంది. శౌర్య టార్చరా? కాఫీ పెట్టుకొని రాపో అని అంటాడు. స్నిగ్ధ కిందకి వెళ్ళి మీ అత్తయ్యని అడిగి కాఫీ పెట్టించుకొని తాగు. నేనేమి స్నేహ అక్కని కాదు నీకు కాఫీ పెట్టి తెచ్చివ్వడానికి అని అంది. శౌర్య ఏంటి మన కండిషన్ సంగతి మర్చిపోయావా? సరే అయితే నేను కూడా కండిషన్ బ్రేక్ చేస్తాను అంటూ స్నిగ్ధకు దగ్గరగా వస్తుంటాడు. స్నిగ్ధ భయంగా ఏ కండిషన్ బ్రేక్ చేస్తావు అని అంటుంది. శౌర్య ఏ కండిషన్ అంటే అంటూ ఇంకాస్త దగ్గరికి వస్తాడు. స్నిగ్ధ శౌర్య ఛాతీపై చేయి పెట్టి ఆగు బావా నేను కాఫీ పెట్టుకొని వస్తా అని అంది. శౌర్య దూరంగా జరుగుతూ వెళ్ళు, కాఫీ టేస్ట్ గా ఉండాలి, ఏమైనా టేస్ట్ తగ్గిందో తెలుసుగా అన్నాడు. స్నిగ్ధ తెలుసు కండిషన్ బ్రేక్ చేస్తావు అంటూ రుసరుసా వెళ్ళిపోతుంది. శౌర్య వెళ్తున్న స్నిగ్ధాన్ని చూసి కలలో వచ్చిన స్నిగ్ధాన్ని గుర్తు చేసుకొని అది కల అయ్యింది కాబట్టి సరిపోయింది, లేకపోతే తుఫాను వచ్చి ఈ హైదరాబాద్ మునిగిపోయి ఉండేది అని అనుకుంటూ వాష్రూంలోకి వెళ్తాడు. స్నిగ్ధ నేరుగా కిచెన్ లోకి వెళ్ళి లక్ష్మిని చూసి గుడ్ మార్నింగ్ మమ్మీ అని అంది. లక్ష్మి స్నిగ్ధాన్ని చూసి ఆశ్చర్యంగా ఏంటి స్నిగ్ధ నువ్వు కిచెన్ లోకి వచ్చావా, ఏంటి వాటర్ కావాలా అని అంది. స్నిగ్ధ లేదు మమ్మీ, బావకు కాఫీ కావాలంట, అది నేనే పెట్టి ఇవ్వాలంట అని అంది. లక్ష్మి నేను పెట్టి తీసుకువస్తాలే, నువ్వు వెళ్ళు అని అంది. స్నిగ్ధ లేదులే మమ్మీ నేను పెడతాను, వన్నీరేగా అని అంది. లక్ష్మి అనుమానంగా వన్నీరేంటి స్నిగ్ధ అని అంది. స్నిగ్ధ తడబడుతూ కాఫీలు వంటలు చేయడానికి 1 ఇయర్ కష్టమవుతుందేమో, తర్వాత అలవాటైపోతుందిలే అని అన్నాను మమ్మీ అని అంటూ లక్ష్మి వైపు చూడకుండా పాలు స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగిస్తుంది. లక్ష్మి స్నిగ్ధ తల నిమురుతూ శౌర్య చాలా మంచివాడు స్నిగ్ధ, నీ మీద కొంచెం కోప్పడినా వాడి మనసు మంచిది, ఏది చెప్పినా నీ మంచి కోసమే, అది సాయితో వెళ్ళి వాడి మనసుని విరిచేసింది, వాడు ఏమన్నా నువ్వు అడ్జస్ట్ చేసుకోరా అని అంది. స్నిగ్ధ మౌనంగా కప్పులో కాఫీ పొడి వేసి పాలు పోసి కాఫీ కలుపుతూ ఫేస్ దీనంగా పెట్టి ఓకే మమ్మీ, మీ అందరి కోసం నేను బావతో అడ్జస్ట్ చేసుకుంటాలే అంటూ కప్పు తీసుకుని వెళ్తుంటే లక్ష్మి త్వరగా రెడీ అవ్వు, మీ మామయ్య నీ కోసం కొన్న కొత్త ఇంటికి వెళ్ళాలి, వ్రతం కూడా ఉంది అని అంది. స్నిగ్ధ సరే మమ్మీ అంటూ పైకి వెళ్తుంది. శౌర్య వాష్రూమ్ నుండి వచ్చి ఫోన్లో వాట్సాప్ చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ కాఫీ బావా అని అంటూ వస్తుంది. శౌర్య ఫోన్ చూస్తూనే కాఫీ కప్ తీసుకొని సిప్ చేసి మొహం వికారంగా పెట్టి స్నిగ్ధాన్ని చూసి ఏంటే ఇది అని అంటాడు. స్నిగ్ధ అమాయకంగా ఫేస్ పెట్టి కాఫీ బావా అని అంది. శౌర్య నేను కషాయం అనుకున్నాలే అని కాఫీ స్నిగ్ధకిచ్చి తాగి చూడు, కాఫీనా కషాయమా అని అంటాడు. స్నిగ్ధ కాఫీ సిప్ చేసి తన ఫేస్ వికారంగా పెట్టి సారీ బావా మమ్మీతో మాట్లాడుతూ షుగర్ వేయలేదు, ఇప్పుడే తీసుకుని వస్తాను అని కప్పు శౌర్య చేతిలో పెట్టి షుగర్ కోసం వెళ్తుంది. శౌర్య కాఫీ తాగుతూ షుగర్ లేకపోయినా కాఫీ సూపర్ గా అమృతంలా ఉంది అని అనుకుంటూ స్నిగ్ధ షుగర్ తీసుకుని వచ్చేసరికి కాఫీ తాగడం పూర్తి చేస్తాడు.
స్నిగ్ధ బావా షుగర్ అని అంటే శౌర్య ఖాళీ కప్పు స్నిగ్ధ చేతికిచ్చి ఆ షుగర్ నువ్వు తిను అని బయటకు వెళ్ళిపోతాడు. స్నిగ్ధ పాపం బావ చేదు కాఫీనే తాగేశాడు, రేపు కాఫీ బాగా చెయ్యాలి అనుకొని డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. విజయవాడ బస్ స్టేషన్లో బస్ దిగుతారు స్నేహ సాయిలు. సాయి, స్నేహ నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, నేను ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వస్తాను అని అన్నాడు. స్నేహ సరే అని అక్కడే వెయిటింగ్ బెంచ్ పై కూర్చొని ఉంటుంది లగేజీని పెట్టుకొని. సాయి వెళ్లి బస్టాండ్ లోనే ఎస్టీడీ బూత్ లో ల్యాండ్ ఫోన్ కి రింగ్ చేస్తాడు. కాసేపటికి హలో అని నీరసంగా డల్ గా ఉన్న గొంతు విని సాయికి చాలా బాధగా అనిపించి మమ్మీ అని అంటాడు. భార్గవి కోపంగా ఏంట్రా ఇలా చేశావు, నువ్వు చేసిన పనికి తల కొట్టేసిన పనైంది మాకు, ఇంట్లో నుండి బయటకు రాలేకపోతున్నాం, అందరూ నిన్ను ఇలా పెంచినందుకు మా మొహాన్నే అడుగుతున్నారు. స్నేహ ఎంత మంచి అమ్మాయో మన స్ట్రీట్ మొత్తానికి తెలుసు, అంత మంచి అమ్మాయిని కూడా చెడగొట్టేశాడు నీ కొడుకు అని అంటున్నారా. శౌర్యకి మిత్రద్రోహం ఎలా చెయ్యాలనిపించిందిరా, మీరు ప్రేమించుకుంటే ఒక్క మాట మాతో చెప్పి ఉంటే అందరం కలిసి గ్రాండ్గా మీ పెళ్లి చేసుండేవాళ్ళం కదా, ఏంట్రా ఎన్ని అంటున్నా నోరు మెదపటం లేదు అని అంది. సాయి, మమ్మీ తప్పు చేసినప్పుడు మాటలు పడటానికి సిద్ధంగా ఉండాలి, కానీ నా వల్ల ఏ తప్పు చేయని మీరు మాట పడుతున్నందుకు చాలా బాధగా ఉంది, ఐఆమ్ సారీ మమ్మీ అని అన్నాడు. భార్గవి, సరే మా గురించి వదిలేరా, మీరు ఎప్పుడు వస్తారు, జరిగిందేదో జరిగిపోయింది, శౌర్య పెళ్లి కూడా ఆగలేదు, స్నిగ్ధతో శౌర్య పెళ్లి జరిగింది, మీరు కూడా వచ్చేయండి, మేము స్నేహ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తాను అని చెప్తుంది. సాయి, లేదు మమ్మీ, స్నేహ చాలా బాధపడుతుంది, మేము ఇప్పుడిప్పుడే రాము, మీరు మా గురించి కంగారు పడుతుంటారేమో అని చెప్తున్నాను, మేము విజయవాడకు వచ్చాము, ఇక్కడ ప్రభావతి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఒక 2 రోజుల్లో ఇల్లు చూసుకొని అక్కడి నుండి షిఫ్ట్ అవుతాము అని అంటాడు. భార్గవి, మేము కూడా విజయవాడకు వస్తాంరా అని అంది. సాయి, ఇప్పుడు వద్దు మమ్మీ, పరిస్థితి చక్కబడ్డాక మేమే అక్కడికి వస్తాము అని అంటాడు. సాయి భార్గవితో ఒక అరగంట మాట్లాడాక తేలికైన మనసుతో ఫోన్ పెట్టి స్నేహ దగ్గరికి వస్తాడు. సాయి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత భారతి మనసు కూడా తేలికపడి రిలీఫ్గా ఉంటుంది. సాయి స్నేహ దగ్గరకు వచ్చి లగేజీ తీసుకుంటూ సారీ స్నేహ, చాలా లేట్ అయింది కదా అని అన్నాడు. స్నేహ నవ్వి పర్వాలేదులే సాయి, అక్కడ అంతా ఎలా ఉన్నారు, అదే బావా మన మీద కోపంగా ఉన్నాడా అని అంది. సాయి స్నేహాన్ని చూస్తూ కోపంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ శౌర్యకి స్నిగ్ధతో పెళ్లి జరిగింది అని అంటాడు. స్నేహ, స్నిగ్ధ కూడా నా మీద కోపంగా ఉంటుందేమో కదా, దాని లక్ష్యాలు అన్నీ నేను నాశనం చేశాను అని. సాయి, నువ్వదంతా ఆలోచించకు స్నేహ, స్నిగ్ధ లక్ష్యాలు అన్నీ శౌర్యకు తెలుసు, స్నిగ్ధ ఆ లక్ష్యాలు అన్నీ సాధించేదానికి ఖచ్చితంగా వాడు అండగా ఉంటాడు. శౌర్య గురించి నాకు తెలుసు, స్నిగ్ధ లక్ష్యాలకు వాడు అడ్డుపడడు, ఇంకా వాడి సహకారంతో స్నిగ్ధ తొందరగా తను అనుకున్న సాధిస్తుంది. సరే పద, మనం త్వరగా వెళ్దాము, మమ్మీని అడిగి మా అత్తయ్య అడ్రస్ తీసుకున్నా, నేరుగా వెళ్ళడమే అని అంటాడు. స్నేహ అని అంటుంది. ఇద్దరు బస్టాండ్ బయటకు వచ్చి ఆటోలో ఎక్కి సాయి అడ్రస్ చెప్తాడు. 1 గంట తర్వాత ఆటో ఒక విశాలమైన ఇంటి ముందు ఆగుతుంది. స్నేహ, భయంగా ఉంది సాయి అంటూ ఆటో దిగుతుంది. సాయి, స్నేహ వాళ్ళు అంత దగ్గర బంధుత్వం కాకపోయినా నేను ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చాను, మనము ప్రెజెంట్ బయట రూమ్ లో ఉండటం సేఫ్ కాదు, పైగా అత్తయ్య చాలా మంచిది అని అమ్మ చెప్తుండగా చాలాసార్లు విన్నాను, సో నీకు ఏ భయం లేదు, ప్లీజ్ పదా అని సాయి లగేజ్ తీసుకొని ముందుకు వెళ్తుంటే స్నేహ భయంగా అడుగులు వేస్తూ వెనకాలే వస్తుంది. సాయి, రా స్నేహ అంటూ తన చేయి పట్టుకొని స్నేహ వైపు చూస్తాడు. స్నేహ ఇబ్బందిగా నవ్వుతూ సాయి పక్కనే వస్తుంది. సాయి, ఏంటి నీ ఫేస్ ఏదో మర్డర్ చేసొచ్చినట్లు, ఏది జరిగినా అంతా మన మంచికే అనుకో, నువ్వు ఇలా ఉన్నావంటే ఇప్పుడే హైదరాబాద్ రిటర్న్ వెళ్ళి నిన్ను మీ ఇంట్లో వదిలేస్తా, సరేనా అని అన్నాడు. స్నేహ, వద్దులే నేను హ్యాపీగా ఉంటా అని అంటూ నవ్వుతుంది. సాయి స్నేహ చేయి వదిలి, అది ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి అంటూ డోర్ బెల్ కొడతాడు. కాసేపటికి డోర్ తెరిచి స్నిగ్ధ వయసే ఉన్న అమ్మాయి సాయిని తేరపారా చూసి, నువ్వు భార్గవి అత్త కొడుకు సాయిబావ కదా అని అంటుంది.
సాయి అవును అని అంటాడు. హే బావా అంటూ సాయిని హగ్ చేసుకుంటుంది. అది చూసి స్నేహ షాక్ అవుతుంది. సాయి ఇబ్బందిగా ఆ అమ్మాయిని దూరంగా నెడుతూ స్నేహాన్ని చూస్తాడు. ఏంటి బావా, నన్ను గుర్తుపట్టలేదా? నేను బావా, దీప్తిని అని అంటుంది. సాయి ఇబ్బంది పడుతూనే గుర్తున్నావు దీప్తి అని అన్నాడు. స్నేహ షాక్ లోంచి తేరుకుని సాయి ఫేస్ చూసి చిన్నగా నవ్వుతుంది. దీప్తి అప్పుడే స్నేహాన్ని చూస్తూ ఎవరు బావా తను అని అంది. సాయి తను నా భార్య అని అన్నాడు. స్నేహ ఫ్రెండ్ ఇద్దరు ఒకేసారి అంటారు. దీప్తికి ఏమీ అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ భార్యనా ఫ్రెండా అని అంటుంది. సాయి స్నేహ చెవిలో చిన్నగా ఏంటి దీని దగ్గర బుక్ చేయాలని చూస్తున్నావా, ఫ్రెండ్ అని చెప్తున్నావు అని అన్నాడు. స్నేహ వస్తున్న నవ్వును ఆపుకుంటూ పెదాలు బిగించి సాయిని చూస్తుంది. దీప్తి చెప్పు బావా, ఫ్రెండా భార్యనా? అప్పుడే లోపల నుండి ఎవరే వచ్చింది, బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి రానియకుండా అని అంటూ సాయి వాళ్ళు వచ్చారా అంటూ బయటికి వస్తుంది ప్రభావతి. ప్రభావతిని చూసి సాయి హాయ్ అత్తయ్య అని నవ్వుతూ విష్ చేస్తాడు. ప్రభావతి సాయిని స్నేహాన్ని చూసి నవ్వుతూ లోపలికి రండి సాయి, భార్గవి ఇంతకు ముందే ఫోన్ చేసింది అని స్నేహాన్ని చూసి రెండు బుగ్గలను చేత్తో పట్టుకొని నవ్వుతూ బంగారు బొమ్మలా ఉందిరా, ఈ బొమ్మ కోసం నువ్వేం చేసినా తక్కువే అని అంటుంది. స్నేహ నవ్వుకుంటుంది. సాయి నవ్వుతూ స్నేహాన్ని చూస్తాడు. దీప్తి మమ్మీ బావేమో భార్య అంటాడు, అక్కేమో ఫ్రెండ్ అంటుంది, నువ్వేమో బంగారు బొమ్మ అంటున్నావు, ఇంతకు తను ఎవరు, బావకు ఏమవుతుంది అని అంది. భార్గవి దీప్తి తలపైన కొడుతూ ఏదో ఒకటి అవుతుంది కానీ అక్కను బావను తీసుకుని వెళ్ళి రూమ్ చూపించు అని. స్నేహ నువ్వు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదురా, ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండండి, మాకు ఇబ్బంది లేదు అని అంది. స్నేహ స్మైల్ ఇస్తుంది. సాయి మామయ్య దినేష్ ఎక్కడత్తయ్యా అని అన్నాడు. భార్గవి మీ మామయ్య ఆఫీస్కి వెళ్ళాడు సాయి, దినేష్ అని చెప్తుండగా దీప్తి మా అన్నయ్య ఉదయం బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు, ఎప్పుడు బయట షికార్లే అని అంది. భార్గవి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి సాయి, వేడిగా టిఫిన్ చేస్తారు, ఈలోగా కాఫీ పంపిస్తా అని అంది. సాయి సరే అత్తయ్య అని దీప్తి వెనకాలే సాయి స్నేహ వెళ్తారు. స్నేహ దీప్తిని చూస్తుంటే స్నిగ్ధానే గుర్తుకు వస్తుంది సాయి అని అంది. సాయి అవును అని అంటాడు. స్నిగ్ధ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది. హాల్లో కృష్ణవేణమ్మ స్నిగ్ధాన్ని చూసి ఏంటే కాలేజీకి వెళ్తున్నావా అని అంది. స్నిగ్ధ కాలేజీకి హాలిడేస్ కదా నానమ్మా, మరి అలా అడుగుతున్నావేంటి అని అంది. శౌర్య బయట నుండి వస్తూ వీళ్ళ మాటలు విని నేరుగా స్నిగ్ధ డ్రెస్ చూసి ఈ డ్రెస్ ఏంటే, చీర కట్టుకోకుండా పూజకు డ్రెస్ వేసుకుంటారా, అందుకు కదా అమ్మమ్మ కాలేజీకి వెళ్తున్నావా అని అడిగింది అని అన్నాడు. స్నిగ్ధ ఏంటి చీర కట్టుకోవాలా, నా వల్ల కాదు బావా, నిన్ననే నాకు చాలా కష్టంగా ఉంది అని అంది. లక్ష్మి కిచెన్ లోంచి వచ్చి ఈ రోజు పూజ ఉంది కదా స్నిగ్ధ, చీర కట్టుకోవాలి పదా నేను కడతాను అని అంటుంది. స్నిగ్ధ డ్రెస్ లో పూజ చేయకూడదు అని ఆ దేవుడు చెప్పాడా మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఈ చీరలు కట్టుకోవడం నా వల్ల కాదు అని అంది. కృష్ణవేణమ్మ అలా అనకూడదు స్నిగ్ధ, కొత్త పెళ్లి కూతురివి, నీ మెడలో పసుపు తాడు తీసి చైన్ వేసేంత వరకు డైలీ చీరలే కట్టుకుంటే బాగుంటుంది అని అంది. స్నిగ్ధ ఏంటి నానమ్మా డైలీ చీరలా, నా వల్ల కాదు అని అంది. లక్ష్మి మాట్లాడబోతుండగా శౌర్య మీరు వెళ్ళండి అత్తయ్య, తనను నేను ఒప్పిస్తాను అని అంటాడు. లక్ష్మి నవ్వుతూ కిచెన్ లోకి వెళ్తుంది. కృష్ణవేణమ్మ కూడా లేచి వెళ్తుంది. స్నిగ్ధ నానమ్మ నువ్వెందుకు వెళ్తున్నావు అని అడిగింది. కృష్ణవేణమ్మ మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకే అని వెళ్ళిపోతుంది. స్నిగ్ధ శౌర్యాన్ని కోపంగా చూస్తూ ఏంటి బావా మళ్ళీ కండిషన్ బ్రేక్ అని చెప్పాలనుకుంటున్నావా, ఐ మీన్ బెదిరించాలనుకుంటున్నావా అని అంది. శౌర్య సోఫాలో కూర్చుంటూ ఊహూ అంటూ జేబులోంచి డైరీ మిల్క్ సిల్క్ తీసి అటు ఇటు తిప్పుతూ చూపిస్తాడు. స్నిగ్ధ బావా నాకోసమేనా చాక్లెట్ అని అంటుంది. శౌర్య నీకే, చాక్లెట్ ఫ్రెండ్ లేడని తెగ బాధపడిపోతున్నావు కదా, అందుకే తీసుకొచ్చాను అని అన్నాడు. స్నిగ్ధ ఫాస్ట్ గా శౌర్య దగ్గరకు వచ్చి చాక్లెట్ తీసుకోబోతుంది. శౌర్య చెయ్యి అందకుండా
పైకెత్తుతాడు. స్నిగ్ధ మూతి ముడుచుకుంటూ నాకే అన్నావుగా, మళ్ళీ ఏంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నావు అని అంది. శౌర్య నీకే మరి, అమ్మమ్మ చెప్పినట్లు చీర కట్టుకుంటావా అని అన్నాడు. స్నిగ్ధ చీరను హ్యాండిల్ చేయడం చాలా కష్టం బావా అని అంది. శౌర్య నువ్విప్పుడు పెళ్లి కూతురు కదా, పైగా పూజ ఉంది, నీ ఇంటికి తొలిసారిగా వెళ్తున్నావు కదా, అందుకే అత్తయ్య అంతలా చెప్తున్నారు. ఈ 10 రోజుల తర్వాత నీ ఇష్టం, నిన్ను ఎప్పుడు ఎవ్వరం ఇబ్బంది పెట్టము అని అన్నాడు. స్నిగ్ధ డల్గానే సరే వేసుకుంటాలే, మరి చాక్లెట్ ఇవ్వు అని అంది. శౌర్య తీసుకో అని అంటాడు చెయ్యి దూరం పెట్టి. స్నిగ్ధ నువ్వు ఏమో తాటి చెట్టు పొడుగుంటివి, అంత దూరం చెయ్యి పెడితే నేను ఎలా తీసుకోవాలి, నిచ్చెన వేసుకోవాలా అని అంది. శౌర్య నవ్వుతూ స్నిగ్ధ ముందు చాక్లెట్ పెడతాడు. శౌర్య నవ్వుని మెస్మరైజ్ గా చూస్తూ ఉంటుంది. శౌర్య నవ్వడం ఆపి సీరియస్ గా ఏంటి చాక్లెట్ వద్దా అని అన్నాడు. స్నిగ్ధ ఎందుకంత కోపం టైగర్, నవ్వుతున్నావుగా, మళ్ళీ వెంటనే సీరియస్ అవుతావు అని అంది. శౌర్య ఎప్పుడు నవ్వుతూ ఉండటానికి నేనేమైనా క్లోజప్ యాడ్ చేస్తున్నానా ఏంటి, చాక్లెట్ ఇదిగో అంటూ స్నిగ్ధ చేయి తీసుకొని తన చేతిలో పెడతాడు. స్నిగ్ధ చాలా హ్యాపీగా థ్యాంక్స్ టైగర్ అని అంటుంది. శౌర్య సీరియస్ గా స్నిగ్ధాన్ని చూసి అత్తయ్య అని పిలుస్తాడు. లక్ష్మి కిచెన్ లోంచి వచ్చి ఏంటి శౌర్య చీర కట్టుకుంటానందా అని అంది. శౌర్య హా అత్త, మీరు తనకు హెల్ప్ చేయండి అని అన్నాడు. లక్ష్మి నవ్వుతూ స్నిగ్ధాన్ని తీసుకుని వెళ్తుంది. ఒక అరగంటకు స్నిగ్ధ గ్రీన్ రంగు పట్టు చీరలో, మెడలో పచ్చహారము, చేతి నిండా పచ్చగాజులు, హెయిర్ కి హాఫ్ క్లిప్ పెట్టి, తల నిండా కనకాంబరాలు, మల్లెపూలతో వనదేవతల దిగి వస్తున్న స్నిగ్ధను అలాగే చూస్తూ నిలబడతాడు శౌర్య. స్నిగ్ధ దగ్గరికి వచ్చి టైగర్ అన్న అరుపుకు ఉలిక్కిపడి స్నిగ్ధను చూసి కోపంగా ఏంటి అని అంటాడు. స్నిగ్ధ కళ్ళు ఎగరేస్తూ ఏంటి బావా అలా చూస్తున్నావు, అంత బాగున్నానా అని అంటుంది మెలికలు తిరుగుతూ. శౌర్య నీ మొహం, ఈ కోతిని బొమ్మలా రెడీ చేయడానికి మా అత్త ఎంత కష్టపడిందా అని అత్తను చూస్తున్నా, నిన్ను కాదు అని అన్నాడు. సుబ్బరామయ్య గారు శౌర్య నెత్తిని కొడుతూ అది బంగారు బొమ్మేరా, నా ఇద్దరు మనవరాళ్ళు 2 రత్నాలు అంటూ సడన్గా బాధగా ఆగిపోతాడు. కృష్ణవేణమ్మ సుబ్బరామయ్య భుజంపై చెయ్యి వేసి మన స్నేహ కూడా రత్నమేనండి, కాకపోతే ఇప్పుడు దానికి కాస్త మట్టి అంటింది, త్వరలోనే ఆ మట్టి కొట్టుకొని పోయి మేలిమి రత్నమని అందరికీ తెలుస్తుంది అని అంటుంది. శౌర్య అవును తాతయ్య, నేను త్వరలోనే తను ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని అన్నాడు. రఘు అవును నాన్న, సాయి కూడా చాలా మంచి పిల్లవాడు, మనం వాళ్ళని తీసుకుని వచ్చి గ్రాండ్ గా మ్యారేజ్ చేస్తాం. సుబ్బరామయ్య ముందు అది ఎక్కడ ఉందో తెలుసుకోండి అని అన్నాడు. లక్ష్మి అన్నీ సవ్యంగా జరుగుతాయిలే మామయ్య, ముందు మనం జరగాల్సింది చూద్దాం. రాహుకాలం వచ్చేలోపు స్నిగ్ధ అత్తగారింట్లో అడుగు పెట్టాలి, తన ఇంట్లో వ్రతానికి కూర్చోవాలి. సుబ్బరామయ్య సరే పదండి అని అంటారు. మరి ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.